ఓం శాంతి. ఈరోజు మురళి 16/1/2022, రివైజ్ డేట్ 25/12/89, 25/12/89 రివైజ్ డేట్. రూహానీ ఫకూర్ మీదే బేఫికర్ బాదషా బనో. ఈరోజు అవ్యక్త బాబ్దాదా మహావాక్యాలు. ఆత్మిక నశాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తిగా తయారవ్వండి. రూహానీ ఫకూర్ మీరే బేఫికర్ బాదషా బను. ఆత్మిక నశాలో ఉంటూ నిశ్చింత చక్రవర్తులుగా తయారవ్వండి. आज बड़े ते बड़े बाप बच्चों को अलौकिक दिव्य संगम ये हर दिन की मुबारक दे रहे हैं. ఈ రోజు అతి గొప్ప తండ్రి బాబా పిల్లలకు అలౌకిక దివ్య సంగమయుగం యొక్క ప్రతిరోజుకి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు బాబా. दुनिया वालों के लिए विशेष एक बड़ा दिन होता है और बड़े दिन पर क्या करते हैं. ప్రపంచంలో వారికైతే విశేషంగా ఏదో ఒక రోజు గొప్ప దినము పండగ రోజు ఉంటుంది. పండగ రోజు ఏం చేస్తారు? ఓ సమస్య బడే దిల్ సే మనా రహే హే, लेकिन आप जानते उन्हों का मनाना क्या है. उन्हों का मनाना और आप बड़े थे बड़े बाप के बड़े दिल वाले बच्चों का मनाना कितना न्यारा और प्यारा है. వాళ్ళు అనుకుంటారు పండగ రోజు మేము జరుపుకుంటున్నాము మంచి పెద్ద మనస్సుతో అని, గొప్పగా జరుపుకుంటున్నాం అనుకుంటారు. కానీ మీకు తెలుసు వాళ్ళు జరుపుకునేది ఏంటి. మరి మీరు బాబా యొక్క అతి గొప్ప బాబా యొక్క అతిపెద్ద హృదయం కలిగిన పిల్లలు, మీరు జరుపుకునేది ఎంత అతీతంగా ప్రియంగా ఉంటుంది. సంగమయుగమే పండగ కదా మనకి. जैसे दुनिया वालों का बड़ा दिन है, खुशी में नाचते गाते एक दो को उस दिन की मुबारक देते. ఎలాగైతే ప్రపంచంలో వాళ్ళకి పండగ రోజు అంటే ఆనందంలో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఒకరికొకరు ఆ రోజు కోసం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. ऐसे ఆ बच्चों के लिए संगम युग ही बड़ा युग है. మీ పిల్లల కోసమైతే, పిల్లలైన మీ కోసమైతే సంగమయుగమే పర్వదినం యొక్క యుగము, పర్వదినాల యుగము. సంగమయుగమే అతి గొప్ప యుగము మీకోసము అని చెప్తున్నారు బాబా. आयु में छोटा है लेकिन विशेषता और प्राप्ति दिलाने में सबसे बड़ा युग है. ఆయుష్ చిన్నదే ఈ యుగానికి, కానీ విశేషతలు మరియు ప్రాప్తులు ఇప్పించటంలో అన్ని యుగాల కన్నా గొప్ప యుగం ఇది. तो संगम युग का हर दिन आपके लिए बड़ा दिन है, क्योंकि बड़े से बड़ा बाप बड़े युग संगम युग में ही मिलता है. కాబట్టి సంగమ యుగం యొక్క ప్రతిరోజు మీకోసము పండగ రోజే. ఎందుకంటే అతి గొప్ప బాబా పెద్ద యుగము, గొప్ప యుగమైన సంగమ యుగంలోనే లభిస్తున్నారు. సాత్ సాత్ బాబ్ ద్వారా బడైతే బడి ప్రాప్తి भी अभी होती है. పెద్దది కాదు, చిన్న యుగం ఇది, కానీ గొప్ప యుగం అనమాట. దాంతోపాటు బాబా ద్వారా అతి గొప్ప ప్రాప్తి కూడా ఇప్పుడే లభిస్తుంది. బాబా కూడా సంగమ యుగంలోనే దొరుకుతున్నారు, అతి గొప్ప బాబా. మరియు అతి గొప్ప ప్రాప్తులు కూడా ఇప్పుడే లభిస్తున్నాయి. బాప్ దాదా సభీ బచ్చంకు బడేతే బడా పురుషోత్తం అబ్ బనాతే హై. బాప్ దాదా అతి గొప్పగా పురుషోత్తములుగా ఇప్పుడు తయారు చేస్తున్నారు. जैसे आज के दिन की विशेषता है खुशियाँ मनाना और एक दो को गिफ्ट देना, मुबारक देना और फादर द्वारा ही गिफ्ट मिलने का दिन मनाते हैं. ఈ రోజు యొక్క విశేషత ఏంటి? ఆనందం జరుపుకుంటారు, ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఏ రోజు ఇది? 25/12/89 అంటే క్రిస్మస్ డే. ఈరోజు ఏం చేస్తారు? ఫాదర్ ద్వారానే గిఫ్ట్లు తీసుకుంటారు, అలాంటి రోజుగా జరుపుకుంటారు. आप सबको बाप ने संगम युग पर ही बड़े ते बड़े गिफ्ट क्या दी है. ఇక్కడ ఫాదర్ ఎవరు? బాబా. పిల్లలు మీకు సంగమ యుగంలోని అతి గొప్ప గిఫ్ట్ ఏమి ఇచ్చారు? బాప్ దాదా सदा कहते कि मैंने आप बच्चों के लिए हथेली पर स्वर्ग का राजभाग्य लाया है. బాప్ దాదా సదా చెప్తూ ఉంటారు, నేను పిల్లలు మీకోసం అరచేతుల స్వర్గం యొక్క రాజ్యభాగ్యం తీసుకుని వచ్చాను. तो सबके हथेली पर स्वर्ग का राज्य भाग्य है ना.
చెప్పండి. మరి మీ అందరి అరచేతిలో ఏముంది? స్వర్గ రాజ్యభాగ్యం ఉంది కదా. జిస్కో कहते हैं तिरी पर बाहिस हथेली पर स्वर्ग. దానికోసమే ఏమంటారు? అరచేతిలో స్వర్గము. ఇస్సే బడి గిఫ్ట్ और कोई दे सकता है? ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఇంకెవరైనా ఇవ్వగలరా ప్రపంచంలో? कितने भी बड़े आदमी बड़ी गिफ्ट दे लेकिन बाप के गिफ्ट के आगे वो क्या होगी? ఎంత గొప్పవారైనా ఉండొచ్చు ఈ ప్రపంచంలో, వారు మీకు ఎంత గొప్ప గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు, కానీ బాబా ఇచ్చిన గిఫ్ట్ ఎదురుగా వాళ్ళది ఏమాత్రము. జైసే సూర్యకి ఆగే దీపక్, సూర్యుని ఎదురుగా దీపం వెలిగిస్తే ఎలా ఉంటుందో వారిచ్చిన గిఫ్ట్లు బాబా ఇచ్చే గిఫ్ట్ ఎదురుగా అలా ఉంటాయి. तो संगम युग की यादगार निशानियाँ अन्य धर्मों में भी रह गई है. సంగం యుగంలో జరిగిన స్మృతి చిహ్నాలే ఇతర ధర్మాల్లో కూడా జరుపుకుంటూ ఉన్నారు. బాబా వచ్చి మనకి ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నారు కదా, ఫాదర్ బాబా. అందుకే అక్కడ ఫాదర్ ద్వారా గిఫ్ట్లు అందుకుంటారు. आपको बड़े युग में बड़े बाप ने बड़े से बड़ी गिफ्ट दी है, इसलिए आज के बड़े दिन पर इस विधि से मनाते हैं. మీకు ఈ గొప్ప యుగమైన సంగమయుగంలో అతి గొప్ప తండ్రైన బాబా అతి గొప్ప గిఫ్ట్ ఇచ్చేశారు. అందుకే ఈరోజు సంగమయుగం యొక్క ఈ పండగ, దీని గుర్తుగానే ఈరోజు ఈ పండగ ఈ విధితో గిఫ్ట్ తీసుకోవటం ఫాదర్ ద్వారా అనే విధితో జరుపుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. वो क्रिसमस फादर कहते हैं. फादर सदा बच्चों को देने वाला दाता है. चाहे लौकिक रीति से भी देखो, फादर बच्चों का दाता होता है. फिर ये है बेहद का फादर. बेहद का फादर गिफ्ट भी बेहद की देते हैं. అక్కడ క్రిస్మస్ ఫాదర్ అని ఉంటారు, గిఫ్ట్లు ఇస్తారు కదా. ఫాదర్ అంటే దాత. లౌకికంలో కూడా నాన్న ఎవరైతే ఉంటారో పిల్లలకు సదా దాత ఇచ్చేవాడుగా ఉంటారు. అయితే ఇక్కడ మనం ఎవరినైతే పొందేమో బేహద్ తండ్రి శివ్ బాబా, బేహద్ ఫాదర్ శివ్ బాబా ఇచ్చే గిఫ్ట్ కూడా బేహద్, హద్దు మీరిన గిఫ్ట్ ఇస్తున్నారు. और कोई भी गिफ्ट कितना समय चलेगी? ఇంకెవరైనా ఇచ్చే గిఫ్ట్లు ఎన్నాళ్ళు నడుస్తాయి, ఎన్నాళ్ళు ఉంటాయి మీ దగ్గర? कितने अच्छे अच्छे मुबारक के कार्ड गिफ्ट में दे देते, लेकिन आज का दिन बीत गया, फिर उस कार्ड को क्या करेंगे? थोड़ा समय चलता है ना. ఎంత మంచి మంచి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ఇచ్చుకునే కార్డ్స్ కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటారు గిఫ్ట్గా. అది కూడా ఈరోజు గడిచిపోతే ఏం చేస్తారు ఆ కార్డులు? అంటే కొద్ది కాలమే నడుస్తుంది కదా కార్డు యొక్క విలువ కూడా, గ్రీటింగ్ కార్డు యొక్క విలువ కూడా. खाने पीने की मीठी चीज़ें भी देंगे, वो भी कितना समय चलेगी? తినే తాగే తీయటి వస్తువులు ఒకవేళ ఇచ్చిపుచ్చుకున్న పండగ అనే సందర్భంలోని అది కూడా ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది? कितना समय खुशी मनाएंगे, नाचेंगे गाएंगे एक रात. ఎంత సమయం ఖుషి చేసుకోగలరు వాళ్ళు? నాట్యం చేసిన, పాటలు పాడిన ఒక రాత్రే కదా పండగ చేసుకోవడము. लेकिन आप आत्माओं को बाप ऐसी गिफ्ट देते जो इस जन्म में तो है, लेकिन आप क्या कहेंगे? आप फलक से बाप ऐसी गिफ्ट देते जो इस जन्म में तो साथ है ही, लेकिन జన్మ జన్మ సాత్ रहेगी. కానీ ఆత్మలు మీకోసం బాబా ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు? ఒక పండగ రోజే ఇచ్చే గిఫ్ట్ కాదు ఇది. ఈ జన్మలో ఎలాగో ఉంది సంగమయుగంలో అంతా, కానీ జన్మ జన్మలు కూడా మీ తోడుగా ఉండే గిఫ్ట్ ఇస్తున్నారు బాబా. दुनिया वाले कहते काली हाथ आए और काली हाथ जाना है, लेकिन आप क्या कहेंगे? ప్రపంచంలో వారు చెప్పే స్లోగన్ ఉంటుంది ఏంటి? ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతో వెళ్ళాలి మనము అని. కానీ మీరే స్లోగన్ చెప్తారు? आप फलक से कहते हो कि हम आत्माएं बाप द्वारा मिले हुए खजानों से भरपूर होकर जाएंगी और अनेक जन्म भरपूर रहेंगी. 21 जन्मों तक ये गिफ्ट साथ रहेगी. మీరైతే నషతో చెప్తారా ఆత్మలు మేము బాబా ద్వారా దొరికిన ఖజానాలు నింపుకొని వెళ్తాం, ఖాళీ చేతులతో వెళ్ళాం, నిండు చేతులతో వెళ్తాం ప్రాప్తులు పొంది. తర్వాత ఆ ప్రాప్తులు అనేక జన్మలు మన దగ్గర నిండుగా ఉంటాయి కూడా.
21 జన్మల వరకు బాబా ఇచ్చే గిఫ్ట్ మీ తోడు ఉంటుంది. ऐसी गिफ्ट कभी देखी है? इलांटी गिफ्ट एప్పుడైనా చూసారా మీరు? चाहे किसी भी फॉरेन के देश के राजा व रानी हो, ऐसी गिफ्ट दे सकते हैं. ఎంత ఒక విదేశంలోనే ఉండే విదేశానికి రాజా రాణి అయినప్పటికీ కూడా అటువంటి వారు మీకు గిఫ్ట్ ఇచ్చినా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వగలరా? బాబా ఇచ్చేలాంటి గిఫ్ట్. चाहे पूरा तख्त देवे, ऑफर करे ये तख्त आप ले लो, आप क्या करेंगी? कोई लेगा? భలే పూర్తి సింహాసనం మీరు తీసేసుకోండి, మా రాజ్యము సింహాసనము అని మీకు ఇచ్చేసిన మీరేం చేస్తారు? తీసుకుంటారా? దానిలో మీకు ప్రాప్తి అనిపిస్తుందా? బాప్కే దిల్ తఖ్త్కి ఆగే ఏ తఖ్త్ బి కియా హై. ఒకవేళ రాజసింహాసనమే నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాను అన్నా కూడా మీకేమనిపిస్తుంది? బాబా నుండి ఇప్పుడు దొరికిన హృదయ సింహాసనం ఎదురుగా ఆ గిఫ్ట్ ఏంటి? ఆ గిఫ్ట్ ఏమాత్రం దానిలో ఏమి మీరు గొప్ప అయిపోయి నాకు ఇంత గొప్ప ప్రాప్తి దొరికేసిందని ఖుషి అయిపోయి ఆ పరిస్థితి అయితే లేదు కదా. ఎందుకంటే ఆల్రెడీ అంతకన్నా గొప్ప గిఫ్ట్ బాబా నుండి పొంది ఉన్నాము. इसलिए आप सभी फकुर में रहते. फकुर अर्थात रूहानी नश. అందువలన మీరు అందరూ నషాలో ఉంటున్నారు కదా, అంటే ఆత్మిక నష ఇది. इस रूहानी फकुर में रहने वाले किसी भी बात का फिक्र नहीं करते, बेफिक्र बादशाह बन जाते. ఈ ఆత్మిక నషలో ఎవరైతే ఉంటారో వారు ఏ విషయంలోని చింత చేయరు. బాబా నుండి జన్మ జన్మల కోసము మరియు ఈ జన్మ కోసము పొందిన గిఫ్ట్లు ప్రాప్తులు ఇవన్నీ మనకు నషలో ఉంటే మన ఎదురుగా చింత కలిగించే పరిస్థితులు వచ్చినా కూడా చింత చేసే పని మన లోపల నుండి చింత ఉండదు. దేనికి నిశ్చింత చక్రవర్తిగా తయారైపోతారు వారు. अभी के भी बादशाह और भविष्य में भी राजा ये प्राप्त करते हो. इसलिए सबसे बड़ी और सबसे अच्छी ये बेफिक्र बादशाही है. कोई फिक्र है? ఇప్పుడు కూడా చక్రవర్తియే మీరు, నిశ్చింత చక్రవర్తి. బాబా హృదయ సింహాసనం మీద కూర్చునే చక్రవర్తులు కదా. మరి భవిష్యత్తులో కూడా రాజ్యాధికారాన్ని పొంది చక్రవర్తి అవుతున్నారు. అందువలన అందరికన్నా గొప్ప మరి అందరికన్నా మంచి నిశ్చింత చక్రవర్తులు మీరు. అంతేనా? నిశ్చింత చక్రవర్తి, చింత లేని చక్రవర్తి. అంతేనా? कोई फिक्र है? ఏదైనా చింత ఉందా? లేదా? और प्रवृत्ति में रहने वालों को बाल बच्चों का फिक्र है. ప్రవృత్తిలో ఉండేవాళ్ళు ఎవరు ఉన్నారో గృహస్థి అనేవారు. పిల్లలు పాపలు చింత ఉందా? పిల్లలు ఏంటి, వారి పరిస్థితి ఏంటి, చింత ఉందా? కుమారోं को खाना बनाने का फिक्र ज़्यादा है. కుమారులకు ఏం చింత ఉంటుంది? మరి బాబా ఏమో వివాహం చేసుకోవద్దు అంటున్నారు కదా. మరి వంట చేసుకోవాలి, మా చేతులతో మేము వంట చేసుకోవడం పెద్ద కష్టం అవుతుంది. ఇదేమైనా చింత ఉందా కుమారులకు అడుగుతున్నారు బాబా. కుమారిयों को क्या फिक्र होता है? కుమారీలకు ఏం చింత ఉంది? नौकरी का कि अच्छी नौकरी मिले, फिक्र है क्या? बेफिक्र होना. కుమారీలకు ఏం చింత ఉంది? మంచి ఉద్యోగం దొరకాలి, మేము ఉద్యోగం చేయాలి, ఇది చింత ఉంటుందా? నిశ్చింతగా ఉంటున్నారు కదా అందరూ. जिसको फिक्र होगा वो बेफिक्र बादशाही का मज़ा नहीं ले सकेंगे. ఎవరైతే బాబా పిల్లలు అయ్యాక ఏదైనా చింత అనేది పెట్టుకుంటూ ఉన్నారు అంటే వారు ఎప్పుడు కూడా నిశ్చింత చక్రవర్తిగా తయారయ్యే మజా అనుభవం చేయలేరు. विश्व की राजाई तो 20 जन्म होगी, लेकिन ये बेफिक्र बादशाही और दिल तख्त ये एक ही इस युग में मिलते एक जन्म के लिए. तो एक का महत्व है ना.
బాబా చెప్తున్నారు విశ్వరాజ్యము అనే ప్రాప్తి 20 జన్మలు మీరు అనుభవిస్తారు. కానీ నిశ్చింత చక్రవర్తి అయ్యే ఈ చక్రవర్తి పదవి మరియు హృదయ సింహాసనాధికారిగా అయ్యే ఈ పదవి ఈ ఒక్క సంగమయుగంలోనే దొరుకుతుంది, ఒక్క జన్మలోనే. కాబట్టి ఈ ఒక్క జన్మ యొక్క ప్రాప్తికి మహత్వం ఉంది కదా. అందరికీ దొరకట్లేదు, మనకి దొరికింది. बाप दादा सदा बच्चों को यही कहते, ब्राह्मण जीवन अर्थात बेफिकर बादशाह. ब्रह्मा बाप बेफिकर बादशाह बने तो क्या गीत गाया, पाना था सब पा लिया, काम बाकी क्या रहा. आप क्या कहते हो. బాప్ దాదా సదా పిల్లలకి ఇదే చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితము అంటే నిశ్చింత చక్రవర్తి కావడము. బ్రహ్మ బాబా నిశ్చింత చక్రవర్తిగా తారై చూపించారు కదా. అప్పుడు ఏ పాట పాడారు బాబా నోటి నుండి? ఎప్పుడైతే శివ బాబా వచ్చారో, సాక్షాత్కారాలు జరిగాయో, నాకు ఈ ప్రాప్తి దొరుకుతుందని అర్థమైపోయిందో, నిశ్చింత చక్రవర్తి పాట పాడారు బాబా. ఏమని? పొందవలసిందంతా పొందేశాను, ఇక నాకు ఇక్కడ ఏం పని ఉంది అని బాబా ఉత్తరాలు ఇంటికి రాశారు. ఏమైపోయింది ఈయనకి అనుకున్నారా ఉత్తరాలు చదివి? అంటే ఈ వ్యాపారంతో కూడా నాకేం పని ఉంది, పొందవలసింది పొందేస్తాను అని బాబా. మరి మీరు కూడా అందరూ ఏం చెప్తున్నారు? సేవా కా కామ్ బాకీ రహా హువా హై, లేకిన్ वो भी करावनहार बाप करा रहे हैं और कराते रहेंगे. మనం కూడా ఏం చెప్తున్నాం? పొందవలసిందంతా పొందేస్తాం, ఇక్కడ ఉండే పని ఇంకేముంది. కానీ బాబా సేవ మిగిలింది కాబట్టి దానికోసం ఉన్నాము. అది కూడా చేయించేవాడు బాబా చేయించుకుంటున్నాడు, చేయిస్తూ ఉంటాడు సేవ కదా. మనకేమి చింత లేదు. हमको करना है, इससे बोझ हो जाता है. నేను చేయాలి అనుకుంటే బరువు అనిపిస్తుంది. బాప్ హమారే ద్వారా కరా రహే హై తో బేఫికర్ హో జాయేంగే. నేను చేయటం లేదు, బాబా నా ద్వారా చేయిస్తున్నారు అనుకుంటే నిశ్చింతగా అయిపోతాం, నిశ్చింతగా ఉంటాము. निश्चय है ये श्रेष्ठ कार्य होना ही है, वह हुआ ही पड़ा है. इसलिए निश्चय बुद्धि निश्चिंत बेफिकर रहते हैं. నిశ్చయము ఉంటుంది, శ్రేష్ఠ కార్యం ఇది జరిగిపోయే ఉంది. కల్పకల్పం జరిగిపోయింది కదా, జరగాల్సిందే జరిగిపోయే ఉంది. అందువలన నిశ్చయ బుద్ధి అయిపోతున్నాం మనము. నిశ్చయ బుద్ధి, నిశ్చింత, బేఫికర్, చింత లేని స్థితిలో ఉంటున్నాం. ఇంకేమీ ఇక్కడ పని లేదు ప్రపంచంలో. కానీ బాబా పని కోసమే జీవించి ఉన్నాం, బాబా మనల్ని ఉంచారు. కానీ అది కూడా నిశ్చింత స్థితిలో, ఎందుకంటే మనదేం కాదు, మనం బరువు మొయ్యట్లేదు, బాబా చేయిస్తున్నారు. ये तो सिर्फ बच्चों को बिजी रहने लिए सेवा का एक खेल करा रही है. निमित्त बनाए वर्तमान और भविष्य सेवा के फल का अधिकारी बना रहे हैं. కేవలం పిల్లల్ని బిజీగా ఉంచడం కోసం సేవ యొక్క ఆట ఆడిస్తున్నారు బాబా. కేవలం పిల్లలు బిజీగా ఉండడం కోసం, పిల్లల్ని బిజీగా ఉంచడం కోసం. ఇంటికి వెళ్ళే లోపల మరి ఖాళీగా ఉంచితే మన పాత సంస్కారాలు మళ్ళీ. అందుకే బాబా ఏం చేస్తారు? బిజీగా ఉంచడం కోసం సేవ ఆట అప్పచెప్పారు. నిమిత్తంగా మిమ్మల్ని తయారు చేసి, అంటే ఏదో మీరు చేస్తున్నట్టు యాక్టింగ్ చేయించేదంతా. తోలుబొమ్మలు ఉంటాయి కదా, తోలుబొమ్మలు ఆడుతుంటాయి, డాన్స్ చేస్తాయని. అంటే చూసే వాళ్ళకి కనిపించదన్నమాట అవి ఎలా ఆడుతున్నాయని. అలా బాబా కనిపించడానికి ప్రపంచం ఎదురుగా మనల్ని నిమిత్తంగా తయారు చేసి వర్తమానం మరియు భవిష్యత్ సేవ యొక్క ఫలానికి అధికారిగా తయారు చేసేస్తున్నారు. కామ్ బాప్ కా నామ్ బచ్చంగా. అర్థమైంది ఈ పాయింట్? పని అంతా బాబాదే, వెనకుండి మన తాడు, మన దారం పట్టుకొని ఆడిస్తున్నాడు, ఆయనే సేవ చేయిస్తున్నాడు. కానీ పేరు అంటే ముందుకు కనిపిస్తున్నది
పిల్లలు ఫలానాన్ని ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా సేవ చేస్తున్నారు అంటాం. కానీ చేయిస్తున్నవారు అంటే మనం భలే అకేలో అన్ని విశేషత చూడడం మంచిదే, కానీ చేస్తున్న వాళ్ళు స్వయం మాత్రం చేయించేవారు బాబా అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు నేను చేయట్లేదు, బాబా చేస్తున్నారు. फल बच्चों को खिलाते खुद नहीं खाते तो बेफिक्र हुए ना. అతను చేస్తారు పని, కానీ పిల్లల్ని ఎదురుగా చూపిస్తున్నారు ప్రపంచానికి, పిల్లల్ని పెట్టి. ఈ విధంగా ప్రాప్తి ఫలము పిల్లలకు తినిపిస్తున్నారు, ఆయన స్వయం స్వీకరించట్లేదు. కాబట్టి నిశ్చింత అయిపోయారు కదా, సేవా కార్యమే మిగిలి ఉంది, దానికోసమే ఉన్నామన్నది కూడా నిశ్చింత స్థితిలో. सेवा में सफलता का सहज साधन ही ये है, कराने वाला करा रहा है. సేవలో సహజంగా సఫలత పొందడానికి సాధనమే ఇది. ఏంటి? చేయించేవాడు బాబా చేయిస్తున్నారు. अगर मैं कर रहा हूँ तो आत्मा की शक्ति प्रमाण सेवा का फल मिलता है. बाप करा रहा है तो बाप सर्वशक्तिमान है, कर्म का फल भी इतना ही श्रेष्ठ मिलता है. ఒకవేళ నేను చేస్తున్నాను అనే భ్రాంతితో చేస్తే మన ఆత్మలో ఎంత శక్తి ఉందో దాని అనుసారమే ఆ సేవ యొక్క ఫలం దొరుకుతుంది కదా. మన శక్తి పనిచేస్తుంది ఆ కార్యంలో కూడా, అంత లిమిట్లోనే చేయగలం, ఫలం కూడా అంతే దొరుకుతుంది. బాబా చేయిస్తున్నాడు అనుకుంటే బాబా సర్వశక్తివంతుడు కాబట్టి బాబా చేయిస్తున్నారనే స్మృతులు చేసినప్పుడు ఆ కర్మ యొక్క ఫలం కూడా అంతే గొప్పది, శ్రేష్టమైనది లభిస్తుంది. తో సదా బాప్ ద్వారా ప్రాప్తి हुई बेफिक्र बादशाही व हथेली पर स्वर्ग के राज्य भाग्य की गॉडली गिफ्ट स्मृति में रखो. కాబట్టి సదా బాబా ద్వారా లభించిన నిశ్చింత చక్రవర్తి పదవి మరియు అరచేతుల స్వర్గ రాజ్య భాగ్యం యొక్క గాడ్లీ గిఫ్ట్, ఈ రెండింటిని స్మృతిలో ఉంచుకోండి. వర్తమానంలో నిశ్చింత చక్రవర్తి, భవిష్యత్ కోసం అరచేతుల స్వర్గం పెట్టేశారు బాబా, రాజ్యభాగ్యం అరచేతుల పట్టుకుని వచ్చారు. అరచేతులు అని ఎందుకంటారు బాబా? ఏదైనా కష్టమైనది సహజంగా దొరికిస్తే అరచేతిలోకి వచ్చేసింది అదెంత అరచేతిలో తెచ్చేయగలము అంటారు. అలా ఏంటంటే స్వర్గం అనేది చాలా కష్టం, పొందాల్సింది స్వర్గరాజ్యం, కానీ బాబా ఈజీ చేసి మనకి ఇచ్చేస్తున్నారు, అందుకే అరచేతిలో స్వర్గము అంటారు బాబా. बाप और गिफ्ट दोनों की याद से हर दिन तो क्या लेकिन हर घड़ी बड़े थे बड़ी घड़ी है बड़ा दिन, ये ऐसी अनुभूति करेंगे. బాబా మరియు బాబా ఇచ్చే గిఫ్ట్ రెండింటి స్మృతితో ప్రతిరోజు ఏంటి కానీ ప్రతి క్షణము అతి గొప్ప క్షణాలుగా మీరు అనుభవం చేస్తారు. ప్రతి క్షణము అతి గొప్ప క్షణము, గొప్ప రోజులు, సంగమయుగమంతా ఇలా అనుభూతి చేసుకుంటారు మీరు. ఎప్పుడు బాబా గుర్తుండాలి, బాబా ఇచ్చే గిఫ్ట్ ఏంటి? రెండు రకాలు, నిశ్చింత చక్రవర్తి మరి అరచేతిలో స్వర్గరాజ్య భాగ్యం. ఇవి గుర్తుంటే ఓ రోజు గొప్ప క్షణాలే, రోజు గొప్ప దినాలే. దునియా వాలే తో సిర్ఫ్ ముబారక్ దేతే క్యా కేతే హే, ప్రపంచంలో వారు పండగ అంటే కేవలం శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? హ్యాపీ హో, हेल्दी वेल्दी हो के देते हैं, लेकिन बन तो नहीं जाते हैं ना. అక్కడ శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీగా ఉండండి, హెల్దీ వెల్దీగా ఉండండి అని నోటితో ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, గ్రీటింగ్స్ కదా. కానీ తయారవుతారా అంటే హ్యాపీ హెల్దీ వెల్దీ అయిపోతున్నారా? అవ్వటం లేదు కదా. बाप तो ऐसी मुबारक देते जो सदा के लिए हेल्थ वेल्थ हैप्पी वरदानों के रूप में साथ रहते हैं. सिर्फ मुख से कह करके कुछ नहीं करते हैं, लेकिन बनाते हैं और बनना ही मनाना है, क्योंकि अविनाशी बाप की मुबारक भी अविनाशी होगी ना तो मुबारक वरदान बन जाती है.
కానీ ఇక్కడ బాబా ఎలాంటి శుభాకాంక్షలు చెప్తున్నారంటే సదాకాలానికి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం వీటిని వరదాన రూపంలో ఇచ్చేస్తున్నారు బాబా. కేవలం నోటితో హెల్దీ వెల్దీ హ్యాపీగా ఉండండి అని సంతోషపెట్టట్లేదు బాబా, కానీ అలా తయారు చేస్తున్నారు మనకి లోపల నుండి. అలాంటి ప్రాప్తులు పొందే యోగ్యులుగా తయారు చేసేస్తున్నారు బాబా. అలా మనము తయారవ్వడమే పండగ జరుపుకోవడము. హ్యాపీ, హెల్దీ, వెల్దీగా అయ్యేలాంటి మార్గాన్ని బాబా నుండి పొంది అందులో నడుచుకోవడం, అలా తయారవడమే మనకి పండగ జరుపుకోవడం. ఇది సంగమయుగం అంతా పడుతుంది కదా. ఎందుకంటే అవినాశి బాబా కాబట్టి ఆయన ఇచ్చే శుభాకాంక్షలు కూడా అవినాశిగానే ఉంటాయి. కాబట్టి బాబా ఇచ్చే శుభాకాంక్షలు ఒక వరదానం అయిపోతున్నాయి మనకి, ప్రాక్టికల్గా పొందే ప్రాప్తిగా మారిపోతుంది కదా. आप तना से निकले हुए हो, ये सब शेखाई हैं, ये सभी धर्म आपकी शेखाई हैं ना. మీరందరూ కాండం నుండి బయటకు వచ్చిన వాళ్ళు, వేళ్ళు కాండంలో ఉండేవాళ్ళు. సంగమయుగంలో వేళ్ళు, సతయుగం త్రేతాయుగంలో కూడా మీరే ఉంటారు కాండంలో కదా. మిగిలిన ధర్మాలన్నీ కొమ్మలు. కల్పవృక్షకి शेखाएं हैं, इसलिए वृक्ष की निशानी क्रिसमस ट्री दिखाते हैं. ఈ కల్పవృక్షానికి గుర్తే క్రిస్మస్ ట్రీ తయారు చేస్తారు. క్రిస్మస్ ట్రీ కభీ సజీ హుయి దేఖీ హై, ఇస్మే క్యా కర్తే హై. అలంకరించి ఉన్న క్రిస్మస్ ట్రీ ఎప్పుడైనా చూసారా? ఏం చేస్తారు దానికి? స్టేజ్ పర్ దో క్రిస్మస్ వృక్ష సజే రఖే. అయితే బాబా వచ్చిన ఆ స్టేజ్ పైన 2 క్రిస్మస్ ట్రీస్ అలంకరించి పెట్టారంట. అది చూసి బాబా అడుగుతున్నారు, ఇస్మే క్యా దిఖాయా హై. వీటిని అలంకరించి పెట్టారు కదా, దీనిలో ఏం చూపించారు? విశేష చమక్తే హుయే జగే హుయే బల్బ్ దిఖాతే. మెరుస్తున్న వెలుగుతున్న బల్బులు అలంకరించి చూపిస్తారు. చోటే చోటే బల్బోన్ సే హీ సజాతే. చిన్న చిన్న బల్బులతో అలంకరిస్తారు. ఇస్కా అర్థ క్యా హై? దీని అర్థం ఏంటి? कल्पवृक्ष की आप चमकती हुई आत्माएं हो, और जो भी धर्म पिता यहाँ आते वो भी अपने हिसाब से सत्व प्रधान होते, इसलिए गोल्डनेस्ड आत्मा चमकती हुई दिखाते हैं. इसलिए ये कल्पवृक्ष की निशानी अन्य धर्म के शेखाएं भी हर वर्ष निशानी मनाते रहते हैं. बाबा చెప్తున్నారు కల్పవృక్షంలో మెరిసే ఆత్మలు మీరు కదా. వృక్షంలో ఆకులు ఎవరు? మీరే కదా మెరిసేవారు. అందుకే ఆ లైట్లు చూపిస్తారు, బల్బులు. మరి ఇతర ధర్మాల్లో జరుపుకుంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారంటే వారి ధర్మపితలు కూడా ఎవరైతే పరంధామం నుండి డైరెక్ట్గా ధర్మస్థాపన చేయటానికి వస్తారో వారు వచ్చే సమయాన్ని బట్టి వారు సతో ప్రధాన ఆత్మే దిగి వస్తారు కదా పైనుండి. గోల్డెన్ ఏజ్డ్ స్థితి ఉంటుంది. మనం జన్మల్లో వచ్చి ఇదైపోతాం వాళ్ళు వచ్చే టైంకి. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ప్రవేశించినప్పుడు ఈ నాటకంలో గోల్డెన్ ఏజ్డ్ ఆత్మగా దిగుతారు పరంధామ నుండి. అటువంటి మెరిసే ఆత్మగా ఉంటారు వారు. అందుకే కల్పవృక్షం యొక్క దీని గుర్తే అన్య ధర్మాలు వారు కూడా, కొమ్మలుగా ఉన్న ధర్మాలు కూడా ప్రతి సంవత్సరము వృక్షాన్ని అలంకరించి ఇలా జరుపుకుంటారు. सारे वृक्ष का ग्रेट ग्रेट ग्रैंडफादर है ना. कौन सा बाप ग्रेट ग्रेट ग्रैंडफादर है? మొత్తం ఈ కల్పవృక్షానికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరయ్యారు? बाप ने ब्रह्मा को आगे रखा है. साकार सृष्टि की आत्मा उनका आदि पिता आदिनाथ ब्रह्मा है, इसलिए ग्रेट ग्रेट ग्रैंड फादर है. శివ్ బాబా వచ్చి బ్రహ్మా బాబాను ప్రపంచం ఎదురుగా ముందుంచారు, లీడర్గా తయారు చేసి కదా. కాబట్టి సాకార సృష్టిలో ఉన్న ఆత్మలందరికీ
అర్థమవుతుందా? పైన ఉన్న ఆత్మలకు కాదు, కిందకి దిగేక సాకార సృష్టిలో ఉన్న ఆత్మలందరికీ ఆదిపిత, ఆదినాథుడు బ్రహ్మ బాబా అయ్యారు. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు బ్రహ్మను. అర్థమైందా? పరంధామంలో ఉండే ఆత్మలందరికీ, నిరాకారి రూపంలో ఉండే ఆత్మలందరికీ తండ్రి శివబాబా. కానీ సాకార సృష్టిలో శివబాబా వెనుక ఉంటూ ముందు బ్రహ్మను నియమించి పెట్టారు తండ్రిగా. అయితే సాకార సృష్టిలో వంశం అనేది తయారవుతుంది కదా, అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే టైటిల్ వచ్చింది బ్రహ్మబాబాకు. వంశం తయారవుతుంది కదా, మొత్తం 4 యుగాలలో మానవ సృష్టి వంశము బ్రహ్మ ద్వారా తయారైంది. ఆదిదేవ్ కే సాత్ ఆప్ భీ హోనా కి అకేలే ఆదిదేవ్ హే. ఆదిదేవుడు బ్రహ్మబాబాతో పాటు మీరు ఉన్నారు కదా, లేదా ఒంటరిగా ఆదిదేవుడు బ్రహ్మబాబాయే ఉన్నారా? आदि आत्माएं अभी आदि देव के साथ हो और आगे भी साथ रहेंगी, इतना नशा है. ఆది ఆత్మలు మీరు ఇప్పుడు సంగమయుగంలో కూడా ఆది దేవుడు బ్రహ్మ బాబా తోడులో ఉన్నారు, ఇక ముందు కూడా బాబా తోడులో ఉంటారు. ఇంత ఖుషి ఉంటుందా మీకు? ఖుషి के गीत सदा गाते रहते हो ना, या सिर्फ आज आएंगे? ఆనందంతో పాటలు సదా పాడుతున్నారు కదా, యా సిర్ఫ్ ఆజ్ గాయేంగే, లేదా కేవలం ఈ రోజే పాడుతున్నారా క్రిస్మస్ డే అని? आज विशेष डबल फॉरेनर्स का दिन है, आपके लिए रोज बड़ा दिन है या आज है? ఈ రోజు విశేషంగా విదేశీయులతో కలుస్తున్నారు బాబా, డబల్ విదేశీయులతో. బాబాతో క్రిస్మస్ డే, న్యూ ఇయర్ జరుపుకోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళు. అయితే మీకోసం రోజు పండగ అంటారా, ఈ రోజు పండగ అని అడుగుతున్నారు బాబా. चारों ओर देश विदेश के बच्चे कल्पवृक्ष में चमकती हुई सितारे दिखाई दे रही है. నలువైపుల దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరూ కల్పవృక్షంలో మెరిసే నక్షత్రాలుగా కనిపిస్తూ ఉన్నారు బాబాకు. सूक्ष्म रूप में तो सब मधुबन में पहुंची हुई, वो भी सब ఆకారి రూప్ में मना रही. సూక్ష్మ రూపంలో కొంతమంది మనసుతో మధుబన్లో చేరుకున్నారంట. మౌంట్ అబ్బు మధుబన్లో బాబా ఎదురుగా సూక్ష్మ రూపంలో, అంటే వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటూ బుద్ధితో బాబా దగ్గర చేరుకున్న అనుభూతి పొందుతున్నవారు, వారు కూడా ఆకారి రూపంలో ఈరోజు పండగ జరుపుకుంటున్నారు బాబాతోని. ఆ సాకారి రూపమే మనారే, ఎవరైతే చేరుకున్నారో ఎదురుగా మీరందరూ సాకారి రూపంలో బాబాతో కలిసి పండగ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. సభీ కా మన్ బాప్ కి గాడ్లీ గిఫ్ట్ को देख खुशी में नाच रहा है. మీ అందరి మనసు బాబా ఇచ్చిన ఈ గాడ్లీ గిఫ్ట్ చూసి ఖుషీలో నాట్యం చేస్తుంది కదా. బాప్ दादा भी सर्व साकार रूप और आकार रूपधारी बच्चों को सदा हर्षित भव की ముబారక్ దే రే. బాప్ దాదా కూడా సాకార రూపంలో ఎదురుగా ఉన్నవారు, ఆకార రూపంలో దూరంగా ఉండి కూడా అనుభూతి చేస్తున్నవారు. ఇలాంటి పిల్లలందరికీ సదా హర్షిత భవ అనే వరదానంతో శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా హర్షిత భవ, సదా దిల్ కుష్ మిఠాయి కాతే రహో और ప్రాప్తి కే గీత్ గాతే రహో. ఇంకా ఏమి ఇస్తున్నారు బాబా? సదా హర్షిత భవ అనే శుభాకాంక్షలు, సదా దిల్ కుష్ మిఠాయి అనేది తింటూ ఉండండి, హృదయ ఆనందం అనే మిఠాయి తింటూ ఉండండి, మరియు ప్రాప్తి యొక్క పాట పాడుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. డ్రామా అనుసార్ భారత్ వాళ్ళకు విశేష భాగ్య మిలా హువా హై. డ్రామా అనుసారం భారతీయులకు విశేష భాగ్యం లభించి ఉంది అని చెప్తున్నారు బాబా. अच्छा, सभी टीचर्स ने बड़ा दिन मनाया कि रोज मनाती हो. టీచర్స్ అందరూ పండగ జరుపుకున్నారా లేదా రోజు జరుపుకుంటూ ఉంటారా మీరు? बड़ा बाप है और बड़े आप भी हो, इसलिए जो दुनिया वालों के बड़े दिन ही उसको महत्व देते हैं. గొప్ప తండ్రి మనకి దొరికారు, గొప్ప పిల్లలు మీరు కూడా. అందుకే ప్రపంచంలో వాళ్ళు ఏదైతే గొప్ప రోజుగా పండగ జరుపుకుంటారో దానికి మహత్వం ఇస్తూ ఉంటారు. इसमें भी आप बड़े छोटे भाइयों को उत्साह दिलाते हो. सभी टीचर्स बेफिक्र बादशाह हो. ఇందులో కూడా పెద్దవాళ్ళు మీరు చిన్న సోదరులు, మీ తర్వాత వచ్చే చిన్న సోదరాత్మలకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు కదా, అదే పండగ యొక్క గుర్తు అంటున్నారు బాబా.
అందుకే అక్కడ కూడా ఏం చేస్తారు, పండగ రోజు ఉత్సాహంగా ఉండి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. टीचर्स अंदर निश्चिंत चक्रवर्तीगा उन्नारा, बादशाह अर्थात सदा निश्चय और नशे में स्थित रहने वाले, क्योंकि निश्चय विजय बनाते और सदा खुशी में सदा ऊंचा उड़ाता है. చక్రవర్తి అంటే సదా నిశ్చయం మరియు నశాలో ఉండడము అంటున్నారు బాబా. నిశ్చింత చక్రవర్తి అంటే నిశ్చయము నశాలో ఉండడము. ఎందుకంటే నిశ్చయం ఉందనుకోండి అది విజయీగా తయారు చేస్తుంది. నశ ఉందనుకోండి సదా ఖుషిలో ఉన్నతంగా ఎగిరిస్తుంది. నిశ్చయము విజయీగా తయారు చేస్తుంది. నశ ఖుషిలో సదా ఎత్తులోకి ఉన్నతంగా ఎగిరిస్తూ ఉంటుంది మనల్ని. తో బేఫికర్ బాదషాహీ హోంగేనా, ఖుషి నశ నిశ్చయము నశ ఉంటే ఏమవుతుంది, నిశ్చింత చక్రవర్తియే కదా. कोई फिक्र है क्या, सेवा कैसे बढ़ेगी, अच्छे अच्छे जिज्ञासु पता नहीं कब आएंगे, कब तक सेवा करनी पड़ेगी, ये सोचते तो नहीं हो. ఏదైనా చింత ఉంటుందా టీచర్ అక్కయ్యలకు, సేవ ఎలా పెరుగుతుంది, మంచి మంచి స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారో ఏంటో బాబా పిల్లలు ఈ సెంటర్లో, ఎప్పటి వరకు సేవ ఇంకా చేయాల్సి వస్తుంది, ఇంకెన్నాళ్ళు శ్రమ పడితే ఆత్మలు తయారవుతారు, ఇవన్నీ ఆలోచించట్లేదు కదా. ఆ సోచ్ బన్నే సే హీ సేవా బడేగి, సోచ్నే సే నహీ బడేగి. అసోచ్గా అంటే నేనేమి ఆలోచించే పని లేదు, బాబాది ఇది, నేను ఎక్కువ ఆలోచించను, ఇది అసోచ్. దానివల్లనే సేవ పెరుగుతుంది. మీరు ఎక్కువగా ఆలోచించేస్తే సేవ ఏమీ పెరగదు. असोच बन बुद्धि को फ्री रखेंगे तब बाप की शक्ति मदद के रूप में अनुभव करेंगे. మీరు ఆలోచనలు వదిలి అసోచ్యతగా తయారై బుద్ధిని ఫ్రీగా ఉంచితే బాబాకు అప్పచెప్పి, అప్పుడు బాబా శక్తి సహయోగంగా మనకి దొరికి బాబా శక్తిని సహయోగ రూపంలో అనుభవం చేస్తాం మనం సేవలో. ఓ మనం టెన్షన్ పడిపోయి మనం ఆలోచిస్తే బాబా శక్తి ఇద్దామన్నా సహయోగం ఇద్దామన్నా అది రిసీవ్ చేసుకునేటటువంటి మోడ్లో ఉండదు మన బుద్ధి. మన బుద్ధిని ఫ్రీగా ఉంచాలి మనం బాబాకు అర్పించి, అస్వచ్ఛతగా నిశ్చింతగా ఉంటూ. అప్పుడు బాబా సహయోగం అనేది సేవలో మనకి దొరుకుతుంది అని చెప్తున్నాను బాబా. ఎంత డెప్త్ పాయింట్ ఇది, ఆలోచించారా? ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఏదైనా ఒక కార్యం ఉన్నప్పుడు మనకి టెన్షన్ హర్రీ వర్రీ అయిపోతూ ఉంటాం. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది ఎలాగా అది అలాగా. కానీ అటువంటి గాబరా చింత అవి కూడా మనలో ఉండకూడదు. ఇలా ఇలా అవ్వకూడదు, అలా అవ్వాలి, ఇదైపోతుంది అదైపోతుంది, అలా ఎందుకు అయిపోయింది, ఇవన్నీ ఎక్కువ ఆలోచించకూడదు. ఇది బాబా చేయిస్తున్నారు. ఎవరైతే ఒకవేళ మనం డైరెక్షన్ ఇచ్చే దీనిలో ఉన్నామో వేరే వాళ్ళు చేస్తున్నారు అప్పుడు కూడా మనం ఎలా ఆలోచించాలి, మనం తొందరపడిపోయే వాళ్ళని తొందర పెట్టేయటం అలా కాకుండా బాబాను మనం తోడు పెట్టుకొని వాళ్ళకి శక్తి ఇప్పిస్తూ ఉండాలి. ఈ కార్యం సక్రమంగా జరిగేలా బాబా మీరు, ఎందుకంటే వాళ్ళు బిజీలో ఉండి బాబాను తోడు పెట్టుకున్నారో లేదో, వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంతవరకు కర్మ కాన్షియస్లోనే ఉన్నారా బాబా తోడులో ఉన్నారా తెలియదు కదా. కానీ ఒకవేళ మనకు ఆ స్టేజ్ ఉందంటే మనం వారికి ఆ వైబ్రేషన్స్ ఇవ్వాలి. బాబా తోడు, బాబా మీరు వారి తోడుండి కరెక్ట్గా వారి బుద్ధికి టచింగ్ ఇచ్చి చేయించండి చాలు, నేను ఇంకా దానిలో దూరను, చింత చెయ్యను అలా. ఈ విధంగా బాబా ఏం చెప్తున్నారంటే మన బుద్ధిని ఫ్రీ చేసుకోవాలన్నమాట, తేలికైపోవాలి, బాబాకు అప్పచెప్పేయాలి, ఎక్కువ ఆలోచించకూడదు, టెన్షన్ పడకూడదు. అప్పుడు బాబా ఇచ్చే శక్తి రిసీవ్ అవుతుంది మనకి ఆ కార్యంలో. అది ఎలా చేస్తే బాగుంటుంది, టచింగ్ వస్తుంది. ఎవరి సహయోగం మనకు అందుతుంది, ఎవరికి మనం ఈ పని అప్పచెప్పాలి, బాబా టచింగ్ ఇస్తారు. ఆ తర్వాత అనిపిస్తుంది కూడా, అప్పటి వరకు నాకు లేని ఆలోచన బాబా టక్కమని ఇచ్చారు, వెంటనే కార్యం అయిపోయింది అన్ని కార్యక్రమాలు అని అనిపిస్తుంది కూడా, అప్పుడప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది కూడా. కానీ ఆ సహయోగం పొందే మోడ్లో మన బుద్ధి ఉండాలంటే మన బుద్ధిని ఫ్రీగా ఉంచాలి.
ఇది కేవలం సేవ చేసే అక్కేలే కాదు. అంటే ఈ రుచి అక్కేలకి అనుభవం అయినప్పుడు గృహస్థంలో ఉన్న మీ కార్యాల్లో కూడా మీరు ఎందుకు అనుభవం చేయలేరు? బుద్ధిని ఫ్రీగా ఉంచుకుని బాబాతో సంయోగం పొందడం చేయగలరా లేదా? सोचने में ही बुद्धि बिजी रखेंगे तो बाप की टचिंग बाप की शक्ति ग्रहण नहीं कर सकेंगे. అలా కాకుండా మీకు మీరు ఆలోచించడంలో బిజీగా ఉంచేసుకుంటే, మీరు టెన్షన్ పడిపోయి, మీరు గాబరా పడిపోయి, మీ ఆలోచనలో బుద్ధిని బిజీగా ఉంచేస్తే, కామ్గా లేకుండా బుద్ధి ఉంటే ఏమవుతుంది? బాబా ఇచ్చే టచింగ్, బాబా ఇచ్చే శక్తి గ్రహించలేరు, रिसीव చేసుకోలేరు. बाबा और हम कंबाइंड हैं करावनहार और करने के निमित्त मैं आत्मा. इसको कहते असोच अर्थात एक की याद. బాబా నేను కంబైన్డ్గా ఉన్నాము. చేయించేవాడు బాబా నాతో ఉన్నారు. చేయటానికి నిమిత్తముగా నేను ఆత్మ ఉన్నాను. బాబా నన్ను ఉంచారు, నన్ను సెలెక్ట్ చేసుకొని నా ద్వారా చేయిస్తున్నారు. ఆ స్థితిలో ఉండి కర్మ చేయండి. దీన్ని అసోచత అంటారు. అంటే మీ మీద ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా ఉండడం, అంటే ఒకే బాబా స్మృతిలో ఉండడం. కార్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో కూడా ఒక బాబా స్మృతి, కంబైన్డ్ రూపం. शुभ चिंतन में रहने वाले को कभी चिंता नहीं होती. शुभ చింతనలో ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు చింత ఉండదు. जहाँ चिंता है वहाँ शुभ चिंतन नहीं, और जहाँ शुभ चिंतन है वहाँ चिंता नहीं. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ శుభ చింతన లేనట్టే వారి మనసులో, బుద్ధిలో. మరియు ఎక్కడైతే శుభ చింతన నిండి ఉంటుందో అక్కడ చింత చేసే అవసరం వారికి రాదు అని చెప్తున్నారు బాబా. अच्छा, चारों ओर के गॉडली गिफ्ट के अधिकारी, बड़े ते बड़े बाप के बड़े ते बड़े भाग्यवान आत्माएं, आदि पिता के सदा साथी आदि आत्माएं, सदा बड़े ते बड़े बाप द्वारा मोहब्बत की मुबारक अविनाशी वरदान प्राप्त करने वाले सर्व साकारी रूपधारी और आकारी रूपधारी सभी बच्चों को दिलकुश मिठाई के साथ याद, प्यार और నమస్తే. నలివేపులో ఉన్న గాడ్లీ గిఫ్ట్కు అధికారి అయిన ఆత్మలకు అతి గొప్ప తండ్రి బాబా నుండి పొంది అతి గొప్ప భాగ్యవంతులైన ఆత్మలకు ఆది పిత బ్రహ్మ బాబాతో సదా సాథీగా ఉండే ఆది ఆత్మలకు సదా అతి గొప్ప తండ్రి బాబా ద్వారా ప్రేమ యొక్క శుభాకాంక్షలు, అవినాశి వరదానాలు ప్రాప్తించుకునేటటువంటి సర్వ సాకార రూపధారి పిల్లలు మరియు దూరంగా ఉండి అనుభవం చేస్తున్న ఆకార రూపధారి పిల్లలు అందరికీ కూడా దిల్ కుష్ మిఠాయి ఇస్తున్నారు. దాంతోపాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనందరం బాబాకి నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. पूना बीदर ग्रुप, పూనా, బీదర్ ఈ రెండు ఊర్ల నుండి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు బాబా. రోజు అమృత్ వేళ దిల్ కుష్ మిఠాయి ఖాతే హో, రోజు అమృత వేళ దిల్ కుష్ మిఠాయి తింటున్నారా? जो रोज अमृत वेले दिल कुश मिठाई खाते हैं वो स्वयं भी सारा दिन खुश रहते हैं और दूसरे भी उनको देख खुश होते हैं. ఎవరైతే రోజు అమృత వేళ ఈ దిల్ కుష్ మిఠాయి తింటూ ఉంటారో, బ్రహ్మ ముహూర్తంలోనే ఉదయమే లేచి హృదయ ఆనందం అనే మిఠాయి తింటారు, వారు స్వయం కూడా రోజంతా ఖుషిగా ఉంటారు. మరియు ఇతరులు కూడా వారిని చూసిన వారు, వారిని కలిసిన వారు ఖుషీలోకి వస్తూ ఉంటారు. ये ऐसी खुराक है जो कोई भी परिस्थिति आ जाए, लेकिन ये दिलकुश खुराक परिस्थिति को छोटा बना देती है, पहाड़ को रोई बना देती. इतनी ताकत है इस खुराक में. బాబా చెప్తున్నారు ఎలాంటి ఔషధం అంటే ఈ దిల్ కుష్, హృదయ ఆనందం అనే మిఠాయి
ఏ పరిస్థితి మీ ఎదురుగా వచ్చేసినా కానీ ఈ దిల్ కుష్ హృదయ ఆనందం అనే ఔషధము లేదా మిఠాయి తీసుకున్నారనుకోండి, ఆ పరిస్థితి చిన్నదైపోతుందంట. పర్వతం లాంటి పరిస్థితి అది, కొండంత పరిస్థితి, కానీ దూది పింజలాగా తయారు చేసేస్తుందంట ఖుషి అనేది. ఇంత శక్తి ఉంది ఈ ఔషధంలో. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? పరిస్థితి వచ్చింది, డీలా అయిపోయాము, ఎవరు ఏదైనా అన్నారు డీలా అయిపోయాము, ఎవరేదో మన పైన పరిస్థితి తెచ్చిపెట్టారు డీలా అయిపోయాము, మనం అనుకున్న ప్రాప్తి దొరకలేదు డీలా అయిపోయాము, అలా ఉండకూడదు. డీలా పని రాకూడదు. ఏ సిచ్యువేషన్లో కూడా అప్పుడప్పుడు మనకు తెలియకుండా వచ్చేస్తున్నా మళ్ళీ మన స్వమానం మనం తెచ్చుకుంటూ శక్తి నింపుకొని ఖుషీలో ఉండాలన్నమాట. కాబట్టి ఈ దిల్ కుష్ అనే ఖురాక్లో, ఈ మిఠాయిలో, ఈ ఔషధంలో ఇంత శక్తి ఉంది. పరిస్థితిని కూడా మాయం చేసేస్తుంది అది. जैसे शरीर के हिसाब से भी जो तंदुरुस्त व शक्तिशाली होगा वो हर परिस्थिति को सहज पार करेगा, और जो कमजोर होगा वो छोटी सी बात में भी घबरा जाएगा. कमजोर के आगे परिस्थिति बड़ी हो जाती है और शक्तिशाली के आगे परिस्थिति पहाड़ से रुई बन जाती है. ఏ విధంగా శరీరంతో కూడా ఎవరైనా ఆరోగ్యంగా శక్తివంతులుగా ఉన్నారనుకోండి, ఫిజికల్గా శారీరకంగా, వారు ప్రతి పరిస్థితిని సహజంగా దాటేస్తారు, ప్రతి కష్టాన్ని. ఎవరైతే బలహీనంగా ఉంటారో ఫిజికల్గా, వాళ్ళు చిన్న సమస్యలో, చిన్న విషయాల్లో కూడా గాబరా పడడం, భయపడిపోవడం, ఆందోళనలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? బలహీనలు ఎదురుగా పరిస్థితి పెద్దదైపోతుంది, మరియు శక్తిశాలిగా ఉండేవారు ఎదురుగా పరిస్థితి కొండంత నుండి ఆవగింజ అయిపోతుంది. तो रोज दिल खुश मिठाई खाना माना सदा दिल खुश रहे. ये अलौकिक खुशी के दिन कितने थोड़े हैं. కాబట్టి రోజు దిల్ ఖుష్ మిఠాయి తినడము అంటే సదా దిల్ ఖుష్గా ఉండడము, హృదయానందంలో ఉండడము. ఈ అలౌకిక ఆనందం యొక్క దినము కొన్ని రోజులు ఉన్నాయి. అలౌకిక ఆనందాన్ని జరుపుకునే రోజులు ఎంత కొద్ది రోజులు ఉన్నాయి. देवताई खुशी और ब्राह्मणों की खुशी में भी फर्क है. ये ब्राह्मण जीवन की परमात्मा खुशी, अतीन्द्रिय सुख की अनुभूति देवताई जीवन में भी नहीं होगी. इसलिए इस खुशी को जितना चाहे मनाओ. अभी బాబా చెప్తున్నారు, దేవతలు పొందే ఆనందం, బ్రాహ్మణులు పొందే ఆనందంలోని కూడా తేడా ఉంది. బ్రాహ్మణ జీవితం యొక్క ఖుషి ఏంటి? పరమాత్మను పొందినటువంటి ఖుషి, అత్యంత సుఖం యొక్క అనుభూతి. ఇది దేవతా జీవితంలో ఉండదు, సత్యగల దేవతలకు ఉండదు ఈ ప్రాప్తి. అందువలన ఈ ఖుషి ఎంత కావాలి అంటే అంత ఇప్పుడే జరుపుకోండి. సంగమేగలని परमात्मन పొందే మనే ఈ ప్రాప్తి యొక్క ఖుషి. రోజు समझो आज खुशी मनाने के दिन है. ఏ రోజు కా రోజు లేచిన వెంటనే ఏమనుకోవాలి మీరు? ఈరోజు ఆనందాలు జరుపుకునే రోజు నాకు అనుకోండి. ఏమైపోయిన పరిస్థితి, గొడవలే ఉన్నాయి, ఘర్షణలే ఉన్నాయి, కోపతాపాలు మన మీద చూపిస్తున్నారు, మన మీద నిందలు వేసేస్తున్నారు, పెద్ద పరిస్థితి తెచ్చిపెట్టేస్తున్నారు. చలించకండి. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, ఖుషీలో ఉండడం, దీని నుండి చలించకండి. ఏదైనా కొంచెం ఆ టైంలో మీకు ఇది వచ్చినా మళ్ళీ వెంటనే మనసుకు చెప్పండి, నా మనసు నేను శాంతిగా ఉంచుకుంటాను, దీన్ని పొల్యూట్ చేయను, హల్చల్లో తీసుకురాను, ఖుషీలో ఉంటాను, శాంతిగా ఉంటాను అని మనసుకి ఇవ్వండి. అది హోంవర్క్. కాబట్టి పొద్దున్న లేవగానే ఇది సంకల్పం చేసుకుని ఖుషి జరుపుకునే రోజు, నేను ఏ పరిస్థితి వచ్చినా కూడా నా ఖుషి నుండి నేను చలించిపోను అని. यहाँ आने से खुशी बढ़ गई है ना, यहाँ से नीचे उतरेंगे तो कम तो नहीं होगी. ఇక్కడికి వచ్చారు బాబా ఎదురుగా, ఖుషి పెరిగింది కదా,
ఇక్కడ నుండి కిందకి వెళ్తారు, ఖుషి తగ్గిపోదు కదా. उड़ती कला अब भी है, फिर तो जितना पाया उतना खाते रहेंगे. तो सदा ये स्मृति में रखो कि हम दिल कुछ मिठाई खाने वाले और दूसरों को खिलाने वाले, क्योंकि जितना देंगे उतना और बढ़ती जाएगी. బాబా చెప్తున్నారు, ఇప్పుడే ఎగిరే కళలు ఉంటాయి మనకి, ఆ తర్వాత జన్మలలో ఎంత పొందేమో అంత తింటూ ఉంటాం అంతే. గ్రేస్ అనేది ఉండదు మనకి, అంటే ఎక్స్ట్రా ప్రాప్తులు అనేవి ఉండవు. కాబట్టి సదా ఇది స్మృతిలో ఉంచుకోండి. ఈ దిల్ కుష్ మిఠాయి తినేవాడిని నేను, మరియు ఇతరులకు కూడా తినిపించేవాడను. ఎందుకంటే ఎంత మీరు దిల్ కుష్ మిఠాయి ఇస్తూ ఉంటారో అంత, ఏదైనా వస్తువు మీరు ఇస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది. देखो खुशी का चेहरा सबको अच्छा लगता है, और कोई दुख अशांति से घबराया हुआ चेहरा हो तो अच्छा नहीं लगेगा ना. చూడండి, ఖుషీగా ఉండే ముఖం ఇష్టపడుతుంది ఎవరికైనా కదా. దుఃఖంతోని, అశాంతితోని, ఆందోళనతో భయపడుతూ ఉన్న ఆ ముఖము ఎవరికైనా ఇష్టపడుతుందా? जब दूसरों का अच्छा नहीं लगेगा तो अपना भी नहीं लगना चाहिए. వేరే వాళ్ళు ఎవరైనా ఇలా చూసినప్పుడు మీకు నచ్చదు కదా. టెన్షన్తో, అలజడితో, చింతతో మీ ఎదురుగా ఉంటే చూడాలనిపిస్తుంది వారి ముఖం, ఏడుస్తూ దుఃఖంతో. మరి వేరే వాళ్ళ ముఖాన్ని నేను అలా చూడలేను అన్నప్పుడు నా ముఖం వేరే వాళ్ళకి అలా చూడాలనిపిస్తుందా? तो सदैव खुशी के चेहरे से सेवा करते रहो. కాబట్టి ఏంటి గుర్తుంచుకోవాలి? సదా ముఖంలో ఖుషిగా ఉన్న ముఖంతో సేవ చేస్తూ ఉండండి. ఖుషిగా ఉండే ముఖం అంటే బయటకు కాదు, బయట ఉండే ఆ ఖుషి మనం చూపించడం వల్ల మనకి ఏం ప్రాప్తి అనుభవం కాదు, వేరే వాళ్ళకి ఏం అనుభవం కాదు. లోపల నుండి తేలికైపోవాలి. బాబా చెప్పారు కదా, నిశ్చింత కండి, నిశ్చయ బుద్ధితో ఉండండి, నశాల్లో ఉండండి, బాబాకి ఇచ్చేయండి, మీరు అస్వచ్ఛత అయిపోండి. ఇవన్నీ ప్రాక్టీస్లో ఉంటే ఆటోమేటిక్గా ఆ తేలిక స్థితితో సంబంధించిన ఆ ఖుషి మన ఫేస్లో కనిపిస్తుంది. ఆ శక్తి, ఆ ఖుషి ఇతరులకు అనుభవం అవుతూ ఉంటుందన్నమాట. దాని ద్వారా మంచి సేవ జరుగుతుంది. మాతాయే ऐसी సేవ కర్తీ హూ. మాతలు ఇలాంటి సేవ చేస్తున్నారా? घर वाले आपको देखकर खुश हो जाए. మీ ముఖం చూసి ఇంట్లో వాళ్ళు ఖుషి అయిపోయేలాగా ఉంటుందా మాతలు మీ ముఖం? चाहे कोई ज्ञान को बुरा भी समझते, फिर भी खुशी के जीवन को देखकर मन से अनुभव जरूर कर दे कि इनको कुछ मिला है तो खुश रहते. बाहर अभिमान से ना भी बोले, लेकिन अंदर महसूस करते हैं, और आखिर तो झुकना ही आपके आगे. आज गाली देते, कल चरणों पर झुकेंगे. బాబా చెప్తున్నారు, మాతలే కాదు అన్నయ్యలైనా, వాళ్ళు జ్ఞానాన్ని అంత నచ్చరు. జ్ఞానానికి విరుద్ధంగా కూడా ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు. మీరు జ్ఞానంలో వస్తున్నారు రోజు, కానీ వాళ్ళు విరుద్ధంగా ఉండేవారైనా కానీ మీరు ఖుషిగా ఉండే జీవితము, మీ ముఖము అలా చూపిస్తే మీలో తేలిక స్థితి, ఖుషి వారికి తప్పకుండా మనసులో అనుభవం అవుతుంది. మీ ఇంట్లో వారికి మిమ్మల్ని చూసి వీళ్ళకి ఏదో లభించింది ప్రాప్తి, అందుకే ఖుషిగా ఉంటున్నారు అక్కడికి వెళ్ళి. బయటకు అభిమాన అహంకారంలో ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఎదురుగా అనకపోయినా కానీ లోపలైతే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు ఏదో పొందుతున్నారు అక్కడికి వెళ్ళి, అందుకింత తేలిగా ఖుషిగా ఉంటున్నారు అని. మరి ఆఖరికి మీ ఎదురుగా వంగే తీరుతారు. ఈరోజు తిట్టొచ్చు, రేపు మీ చరణాల్లో తల వంచుతారు. కానీ ఎప్పుడు మన జీవితంలో బాబా చెప్పిందంతా చూపించినప్పుడు ఆ ఖుషి, ఆ తేలిక స్థితి, నిశ్చింత స్థితి. కహా జుకేంగే? అహో ప్రభు కేక జుక్న జరూర్ హే. ఎక్కడ వంగుతారు? మన కాళ్ళ మీద పడి వంగడం కాదు, బాబాను చూసి వంగుతారు. ఓ ప్రభు అని తప్పకుండా తల్లు వంచుతారు. తో ऐसी స్థితి होगी तब तो झुकेंगे ना. మీలో ఈ స్థితి వస్తే కదా వంగుతారు వాళ్ళు. कोई भी किसी के आगे झुकता है तो उसमें कोई बड़ापन होता है, कोई विशेषता होती है, उस विशेषता पर झुकता है. ఎవరెదురుగా ఎవరైనా వంగినప్పుడు, వాళ్ళ కాళ్ళ మీద పడినప్పుడు మీనింగ్ ఏంటి? ఏదైనా గొప్ప స్థితి వారిలో కనిపిస్తే, ఏదైనా విశేషత వారిలో కనిపిస్తే, ఆ విశేషత ఎదురుగా తల వంచుతారు.
పోస్ట్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, లేదా ఇంకేదైనా గొప్పతనం వారిలో ఉంటే. ऐसे तो कोई नहीं झुकेगा ना, ఊరికనే ఎవరు తల వంచరు కదా. दिखाई दे इन जैसे जीवन कोई की है ही नहीं, सदा खुश रहते हैं. కాబట్టి మీ ఎదురుగా మిమ్మల్ని చూసి బాబాని గుర్తించి తల వంచడం ఎప్పుడు వస్తుంది? మీలో కనిపించాలి. వీళ్ళ జీవితం అంత గొప్పది, ఇంకెవ్వరికి అలాంటి జీవితం దొరకదేమో. సదా ఖుషిగా ఉంటారు వీళ్ళు, ఎంత గొప్ప జీవితం వీళ్ళది అని అనిపించాలి మిమ్మల్ని చూసేవారికి. రోనీకి పరిస్థితి మే బి ఖుష్ రహే, మన్ ఖుష్ రహే. ఏడవలసిన పరిస్థితి మన ఎదురుగా ఉంది, కానీ అందులో కూడా మనసు ఖుషీగా ఉండాలి. అది ప్రాక్టీస్ చేయాలి. ऐसे नहीं हंसते रहो लेकिन मन खुश हो. అంటే ఏడవాల్సిన పరిస్థితిలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయారు అనుకోండి మన ఇంట్లో, ఆ పరిస్థితిని ఏమంటారు? ఏడవాల్సిన పరిస్థితి అంటారు కదా. ఏడుపు అనేది వచ్చే పరిస్థితి. కానీ ఖుషిగా ఉండమన్నారు కదా బాబా అని ఊరికనే నవ్వడము అది కాదు, కానీ మనస్సులో నుండి తేలికగా నిశ్చింతగా ఖుషిగా ఉండాలి. पांडव क्या समझते हैं, ऐसा अनुभव दूसरों को होता है या भी कम होता है? పాండవులు అన్నయ్యల్ని పాండవులు అంటారు బాబా. ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి అనుభవం మీ ద్వారా ఇతరులకు కలుగుతుందా? ఖుషి ఉంది మీలో అన్నట్టు, లేదా ఇప్పుడు ఇంకా తక్కువగా ఉంది అంటారా? खुश मिजाज रहने वाले अपने चेहरे से बहुत सेवा करते. ఎవరైతే ఎప్పుడు సంతోషంలో ఉంటారో, స్వయాన్ని ఎలా ఉంచుకుంటారో, వారు ముఖ కవలికల ద్వారా చాలా సేవ చేస్తూ ఉంటారు. వారు ముఖ సే బోలో नहीं बोलो लेकिन आपकी सूरत ज्ञान की सीरत को स्वतः प्रत्यक्ष करेगी. మీరు నోటితో మాట్లాడినా మాట్లాడకపోయినా, జ్ఞానం చెప్పినా చెప్పకపోయినా, మీరు సైలెంట్గా కూర్చున్నా కానీ మీ యొక్క ముఖ కవలికలు జ్ఞానం యొక్క లక్షణాలను స్వతహాగా ప్రత్యక్షం చేస్తుంది, జ్ఞానం యొక్క చరిత్రను. तो यही याद रखना कि दिल कुछ मिठाई खानी है और औरों को भी खिलानी है. जो स्वयं खाता है वो खिलाने के बिना रह नहीं सकता है. కాబట్టి సదా ఇదే గుర్తుంచుకోండి, దిల్ కుష్ మిఠాయి, హృదయ ఆనందం అనే మిఠాయి తినాలి, మరి ఇతరులకు కూడా తినిపించాలి. ఎవరు స్వయం తింటారో వాళ్ళు ఇతరులకి తినిపించకుండా ఉండలేరు అని చెప్తున్నారు బాబా. అచ్చా బెల్గాం సోలాపూర్ గ్రూప్, ఈ రెండు ఊర్ల వాళ్ళతో మాట్లాడుతున్నారు బాబా. अपनी इस श्रेष्ठ जीवन का देख हर्षित होते हो क्योंकि ये जीवन हीरे तुल्य जीवन है, हीरे का मूल्य होता है ना. तो इस जीवन को इतना मूल्य समझकर हर कर्म करो. మీ యొక్క జీవితము, ఈ శ్రేష్ఠ జీవితం చూసి హర్షితులవుతూ ఉన్నారా? ఎందుకంటే ఈ జీవితం వజ్ర సమాన్యమైనది, వజ్రానికి చాలా విలువ ఉంటుంది కదా. కాబట్టి మా యొక్క ఈ జీవితం, ఏ జీవితం? బాబా పిల్లలుగా తయారైన ఈ జీవితము అమూల్యమైన జీవితం అనుకుంటూ ప్రతి కర్మ చెయ్యండి. బ్రాహ్మణ్ జీవన్ అర్థాత్ అలౌకిక్ జీవన్, అంతేనా? బ్రాహ్మణులు అయ్యాం కదా, బాబా పిల్లలు అయ్యామంటే బ్రాహ్మణులు అవ్వడం. బ్రాహ్మణ జీవితం అంటే अलौकिक जीवितम. अलौकिक जीवन में साधारण चलन नहीं हो सकती. जो भी कर्म करते वो अलौकिक होना चाहिए, साधारण नहीं. अलौकिक జీవితంలో సాధారణ నడవడిక ఉండకూడదు. ఏ కర్మ మీరు చేసినా అలౌకికంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. బాబా మొన్న చెప్పారు కదా, అవ్యక్తవాణిలో చెప్పారు. 69 మురళి రిపీట్ చేస్తాం కదా గురువారం నాడు. దానిలో బాబా చెప్పారు కదా, మీరు ఏది అంటే లౌకిక కర్మ అయినా దాన్ని అలౌకికంగా ఎలా మార్చుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, కాళ్ళు బలి ఆఫీస్ పని లౌకిక కార్యం కోసం నడుస్తున్నాయి, కన్నా బుద్ధి ఆత్మ విశ్వ కళ్యాణ కార్యం కోసం వెళ్తూ ఉంది. ఆఫీస్లో కూడా వెళ్తున్నానంటే ఎవరి కళ్యాణం నా ద్వారా జరగడం కోసము. అప్పుడు ఏమవుతుంది? భలే లౌకిక కార్యమే కానీ అలౌకికంగా మారిపోయింది. అలా బాబా చెప్తున్నారు, అది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలా ప్రతి కార్యము, ప్రతి విషయం కూడా లౌకికాన్ని అలౌకిక స్మృతిలోకి మార్చుకొని చేయాలన్నమాట మనం.
కాబట్టి బాబా చెప్తున్నారు బ్రాహ్మణ జీవితం అంటే ఏది మీరు కర్మ చేసినా అది अलौकिకంగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు. अलौकिक कर्म तब होता है जब अलौकिक स्वरूप की स्मृति रहती. अलौकिక కర్మ ఎప్పుడు జరుగుతుంది? अलौकिक స్వరూప యొక్క స్మృతి మనలో ఉంచుకుని చేసినప్పుడు. क्योंकि जैसे स्मृति होगी वैसे స్థితి होगी. ఎందుకంటే చెప్తారు కదా, ఎలాంటి స్మృతి ఉంటుందో మనది లోపల బయటకు అలాంటి स्थिति उंटुंदी. स्मृति में रहे एक बाप दूसरा ना कोई, तो बाप की स्मृति सदा समर्थ बनाती, इसलिए कर्म भी श्रेष्ठ अलौकिक होता है. కాబట్టి లోపల స్మృతిలో ఏముండాలి? ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు, బాబాతో కంబైన్డ్గా ఉన్నాను నేను. అలా ఆ స్మృతిలో ఉంటే బాబా యొక్క స్మృతి ఏం చేస్తుంది? సదా సమర్థంగా తయారు చేస్తుంది మనల్ని. అందుకే మనం చేసే కర్మ కూడా శ్రేష్టంగా अलौकिకంగా జరుగుతుంది. అప్పుడు सारा दिन जैसे अज्ञानी जीवन में मेरा मेरा करते रहे, अब यही मेरा बाप की तरफ लगा, यही मेरा बाप की तरफ लगा दिया ना, अभी और सब मेरा मेरा खत्म हो गया, ब्राह्मण बनना आता सब कुछ तेरा कर दिया. రోజంతా అజ్ఞానంలో ఉన్నప్పుడు, మనము లౌకికంలో ఉన్నప్పుడు, బాబా పిల్లలు కాకముందు రోజంతా నాది నాది అనేవాళ్ళం. నేను చేస్తున్నాను, ఇది నాది, నా ఆలోచన, నా ఐడియా, నా తెలివి, నా సంపాదన, నా కష్టము, నేను నాది 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 అనేవారు. కానీ ఇప్పుడు ఈ నాది అనే పదాన్ని ఏం చేశారు? బాబాలో కలిపేశారు కదా. కలిపేశారా? ఇప్పుడు ఇంకా వేరే నాది నాది అనేది ఖతం, సమాప్తి అయిపోయింది. బ్రాహ్మణులు అవడము అంటే సర్వము నీదే అని అర్పించేయడం. ఏ గల్తీతో నీ కర్తే మేరే కో తేరా, తేరే కో మేరాతో నీ బనా దేతే హో. ఇది పొరపాటు చేయట్లేదు కదా ఎక్కడైనా. నాది అనేది నీదిగా ఇచ్చేయటం, నాది అని పట్టుకొని బాధ్యతగా నడవాలనుకోండి, అక్కడ ఏమో నాదేం లేదు బాబాది అని ఇచ్చేయడం. నీది అని బాబాకు ఇవ్వాల్సిన దగ్గర నాది అనేయడం పొరపాటు చేయట్లేదు కదా. జబ్ కోయి మతలబ్ హోగా తో కహెంగే మేరా, और कोई मतलब नहीं होगा तो कहेंगे तेरा. मेरा भले कहो लेकिन मेरा बाबा कहो. बाकी सब मेरा मेरा छोड़कर एक मेरा कहने से मैंने से छूट जाएंगे, बोझ उतर जाएगा. బాబా చెప్తున్నారు, ఏదైనా స్వార్థం ఉండే చోట నాది, ఎక్కడైతే మనకేమీ అవసరం లేదు అక్కడ నీది. అలా కాదు కదా, అలా ఉపయోగించట్లేదు కదా. భలే నాది అనాల్సి వచ్చినప్పుడు అనండి, బయటకు మరి మనం భాషలో వాడాల్సి వస్తూ ఉంటుంది కదా. నాది అనే చోట అనండి, కానీ నా బాబా అని గుర్తుపెట్టుకోండి లోపల నుండి. అప్పుడు మిగిలిన నాది నాది అనేది అంతా వదిలేసి ఒక్క నా బాబా ఉంటారు కదా. ఒక్క నాది బాబా, నా బాబా అనేది గుర్తుపెట్టుకొని ఉంటే శ్రమ నుండి విడుదలైపోతారు, బరువు అనేది దిగిపోతుంది మీ నుండి. నెహితో గృహస్థి జీవన్ మీకు ఇతనా బోజే, లేకపోతే గృహస్థి జీవితంలో ఎంత బరువు ఉంది కదా. అవి హల్కే డబల్ లైట్ हो गए, इसलिए सदा उड़ती कला वाले हो. ఇప్పుడైతే బరువు లేదు కదా, తేలికైపోయారా, డబల్ లైట్ అయిపోయారు కదా, సదా ఎగిరే కళల్లో ఉన్నారు కదా. ఉడతి కళకి సివే రుక్తి కళ, మీరు రుక్కునా ఎగిరే కళలు తప్ప ఆగే కళల్లో వచ్చి ఎప్పుడు ఆగకండి. సదా హీ ఉడితే చలో, సదా ఎగురుతూ ఉండండి. బాప్ని అప్నా బనాలియా, సదా ఇసి ఖుషి మే రహో. ఎగరాలంటే ఏం చేయాలి? బాబా నన్ను తన సంతానంగా చేసేసుకున్నారు, తనవాడిగా చేసేసుకున్నారు అని సదా ఇదే ఖుషిలో ఉండండి. వరదాన్, ఈరోజు మురళిలో వరదానం, జ్ఞాన్ కే సాత్ సాత్ గుణోं को इमर्ज कर नंबर 1 बनने वाले సర్వగుణ సంపన్న భవ. జ్ఞానంతో పాటు గుణాలను ఇమర్జ్ చేసుకుంటూ నంబర్ 1గా తయారయ్యేటటువంటి సర్వగుణ సంపన్నముగా కండి. वर्तमान समय आपस में विशेष कर्म द्वारा गुणदाता बनने की आवश्यकता है. వర్తమాన సమయంలో పరస్పరంలో విశేషంగా కర్మ ద్వారా
గుణదాతగా తయారయ్యే అవసరం ఉంది. इसलिए జ్ఞాన్ के साथ साथ गुणों को इमर्ज करा, అందువలన జ్ఞానంతో పాటు గుణాలను ఇమర్జ్ చేసుకోండి. यही संकल्प करो कि मुझे सदा गुणमूर्त बन सबको गुणमूर्त बनाने का विशेष कर्तव्य करना ही है, तो व्यर्थ देखने सुनने व करने की फुर्सत ही नहीं रहेगी. ఇదే సంకల్పం చేయండి. నేను సదా గుణమూర్తిగా తయారై అందరినీ గుణమూర్తిగా తయారు చేసే విశేష కర్తవ్యం చేసి తీరాలి అని ఈ సంకల్పం ఉంచుకుంటే వ్యర్థం చూడడము, వినడము, మరి వ్యర్థము చేయడము అనడానికి టైమే దొరకదు. మనకు అది కనిపించవు, వాటి వైపు మైండే వెళ్ళదు. వ్యర్థము, మనకు అవసరం లేని విషయాలు వినడం, వినిపించడం, చూడడం, అది మనకి తెలియదు. అది వ్యర్థము మన ఎదురుగా ఉంది, అది మన మైండ్లో పడదు, అటువైపు మనం వెళ్ళాం. మనం ఎప్పుడు గుణాలు మనలో ఉంచుకోవటంలో బిజీగా ఉంటాము, ఇతరులకు మనం ఇన్స్పైర్ చేయటంలో, మన జీవితం ద్వారా ప్రేరణ దొరకాలి ఇతరులకి అని దానిలో బిజీగా ఉంటాం కదా. జానకి దాది అనేవారు, నేను అందరికీ షేర్ చేస్తాను నా మనసులో ఉన్న విషయాలు, అంటే జ్ఞానం యొక్క మాటలు. కేర్ చేస్తాను, అందరినీ పాలన ఇస్తాను, పట్టించుకుంటాను, అందరినీ ఇన్స్పైర్ చేస్తాను, అందరికీ ప్రేరణ ఇస్తూ ఉంటాను. మరి బాబా ఎలాగో దాదీలు ఎలా చేశారు, మనము అలా చేయాలి కదా. కాబట్టి వ్యర్థము మనకి వేస్ట్, అనవసరము పట్టించుకోవద్దు, చూడొద్దు, వినొద్దు, ఎక్కువ అలాంటి మాటలు మాట్లాడకండి. కానీ గుణమూర్తిగా ఉంటూ गुणाలను ఇవ్వడం, అందరూ ఇన్స్పైర్ చేయడం మన కర్మల ద్వారా, దానిలో బిజీగా ఉండండి. दूसरों को देखने के बजाय ब्रह्मा बाप को फॉलो करते हुए हर सेकंड गुणों का दान करते चलो, तो सर्वगुण संपन्न बनने और बनाने का एग्जाम्पल नंबर 1 हो जाएंगे. ఇతరులను చూడడానికి బదులు వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు నింద వేస్తూ ఎప్పుడు మనం తిట్టుకుంటూ ఇతరులని కామెంట్ క్రిటిసైజ్ చేసి ఇతరులని చూడడానికి బదులు అది తీసేయండి. అది ఆ విషయమే మన డిక్షనరీలో లేదు. ఇతరులని చూడొద్దు, బ్రహ్మబాబాను ఫాలో చేస్తూ ప్రతి సెకండ్ గుణాలు దానం చేస్తూ నడుస్తూ వెళ్ళిపోతే, ఈ జ్ఞాన మార్గంలో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే సర్వగుణ సంపన్నంగా తయారయ్యి మరియు ఇతరుల్ని తయారు చేసే ఒక ఎగ్జాంపుల్గా తయారై నంబర్ 1లోకి వెళ్ళిపోతాము. కాబట్టి సర్వగుణ సంపన్న భవ, నంబర్ 1లో వెళ్ళే సర్వగుణ సంపన్న భవ వరదానం బాబా ఈరోజు దానికోసం ఏం చెప్పారు, గుణాలను ఇమర్జ్ చేసుకొని చూపించండి, ఇతరులకు ప్రేరణ కలిగేలా నడవండి. स्लोगन, साइलेंस की पावर द्वारा नेगेटिव को पॉजिटिव में परिवर्तन करना ही मनसा सेवा है. సైలెన్స్ పవర్ ద్వారా నెగటివ్ని పాజిటివ్లో పరివర్తన చేసుకోవడమే మనసా సేవ. సైలెన్స్ పవర్ ద్వారా నెగటివ్ని పాజిటివ్లో పరివర్తన చేసుకోవడమే మనసా సేవ. లవ్లీన్ స్థితిని అనుభవం చేసుకోవడానికి पॉइंट, ये परमात्मा प्यार ऐसा सुखदायी प्यार है जो इस प्यार में एक सेकंड भी खो जाओ तो अनेक दुख भूल जाएंगे और सदा के लिए सुख के झूले में झूलने लगेंगे. ఈ పరమాత్మ ప్రేమ ఎలాంటి సుఖదాయి ప్రేమ అంటే, ఎవరు ఈ ప్రేమలో ఒక్క సెకండ్ అయినా లీనమవుతారో అనేక దుఃఖాలు మర్చిపోతారు. ఒక సెకండ్ కోసం పరమాత్మ ప్రేమలో లీనమయ్యే స్థితి అనుభవం చేసినా కూడా ఇది ఎంత సుఖదాయి అనుభవం ఉంటుందంటే అనేక దుఃఖాలను మరపిస్తుంది ఈ ప్రేమ. और सदा के लिए सुख के झूले में झूलने लगेंगे, మరియు సదాకాలం కోసం సుఖమనే ఊయల్లో ఊగుతూ ఉంటారు. కాబట్టి బాబా ప్రేమలో లీనమే ఆ సుఖం యొక్క ఊయల్లో ఊగడం అనేది ఈ 5 నిమిషాల యోగంలో అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.
तेरी यादों में डूबे पावन मन हो जाए। ओ बाबा तेरी यादों में डूबे पावन मन हो जाए। झिलमिल झिलमिल किरणें जो बरसे, झिलमिल झिलमिल किरणें जो बरसे, अंतर मन को भिगोए पावन मन हो जाए। गम भरी दुनिया की धूप से बचाकर प्यार से भर दिया पलकों में बिठाकर। गम भरी दुनिया की धूप से बचाकर प्यार से भर दिया पलकों में बिठाकर। नजरों से तेरी सजे मन मूरत, स्नेह मोती दिल